2025 వచ్చేస్తోంది. కొత్తగా ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిన హామీలు చేస్తదేమో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే నేపథ్యంలో టెన్షన్‌తో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే చాలా చోట్ల పింఛన్ల మీద కోతలు పడుతున్నాయి. ఇప్పుడు డిసెంబర్‌లో 2024 వరకు తీసుకున్న పింఛన్లదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2025లో ఇప్పుడు అర్హులైన వాళ్ళు అప్పుడు అనర్హులు కాబోతున్నారు. ఒక రకంగా ఒక సర్వే అయితే నడుస్తోంది. అందులో అనర్హుల్ని ఏరివేరేస్తున్నాము అంటూ నిన్న బాల వీరాంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, అలాగే తాజాగా కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కాకపోయినా టీడీపీ సభ్యత్వం తీసుకోకపోయినా కూడా వాళ్ళని తీసేస్తున్నారట, లేదంటే టీడీపీ సభ్యత్వం తీసుకోమంటున్నారట. అది ఆయన ఒంగోలులో కూడా ఒక ఎమ్మెల్యే లేదంటే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ ఓవరాల్గా ఏం జరగబోతోంది? నిజంగా అర్హులుకి ఇచ్చే ఉద్దేశం, అనర్హుల్ని ఏరివేసే ఉద్దేశం రేపొద్దున్న అంటే బాబు గారు తెలిసి చేస్తున్నారా, తెలియకుండా అధికారులు చేస్తున్నారా? అందుకే ఈ సూపర్ 6 హామీలు ఇవన్నీ కూడా లేట్ అవుతున్నాయి. ఓవరాల్గా వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా నిన్నటి వరకు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత లబోదిబం అనాల్సిందేనా? దీనికి ఇంకా వేరే ఏం లేదా? అంటే సాక్షిని నమ్మేసి మనం ఇప్పుడే అనడానికి వీల్లేదు, అభాండాలు వేయడానికి వీల్లేదు. చూడాలి. బేసిక్గా ఒకటేంటంటే దివ్యాంగుల పింఛన్లలో తేడాలు జరిగినాయి, వాస్తవం ఇది. వాస్తవంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు డాక్టర్లు ఇవ్వచ్చు. ఎలా అంటే దేనికైనా ఇవ్వచ్చు. అది అంగవైకల్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పుడు 7th క్లాస్ టైంలో సైకిల్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది, కింద పడ్డా చెయ్యి ఇరిగింది, కుడి చెయ్య. మళ్ళీ రెండోసారి అంటే అప్పుడు సెట్ అయింది, మళ్ళీ తర్వాత 10th క్లాస్ అప్పుడు జరిగింది. 2 సార్లు చెయ్యి ఇరిగింది కాబట్టి యాక్చువల్గా దీన్ని నేను అప్పుడు మొదట్లో అయితే ఇట్లాగ మించి చెయ్యి కదలడానికి ఇబ్బంది అయి ఉండేది అనమాట. ఆ టైంలో డాక్టర్ గారు చెప్పింది, ఇక నువ్వు అంతా ఎడమ చేత్తోనే మూవ్ చేసుకోవాలి, ఇది నిదానంగా నువ్వు ఎక్సర్సైజ్ చేయాలా అని చెప్పారు. నేను దాన్ని ఒక కసిగా ఎక్సర్సైజ్ చేశాను, దారికి వచ్చింది, పని చేసుకుంటాను నేను. అయితే ఇప్పటికీ చెయ్యి ఒక పక్కకి తిరిగి ఉంటుంది లైట్గా. దీన్ని అప్పట్లో ఒక డాక్టర్ గారు అన్నారు, నువ్వు దీనికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, 30% నీకు వస్తుంది, దాని బేసిస్ మీదన. అంటే ఇది ఏం చేసుకుంటాం సార్ అదన్నా, నువ్వు దాన్ని బేస్ చేసుకుని స్కూళ్ళల్లో కాలేజీలు తీసుకోవచ్చు అంటే, బాగున్న చేతి గురించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎందుకు లేని, పని చేస్తుంది కదా పని చేయనప్పుడు తీసుకోవాలి కానీ అని చెప్పేసి నేను తీసుకోలేదు. లేదు ఆ రోజున తీసుకుని ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దాంట్లో ఏ ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చేమో, లేకపోతే అన్నిట్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే మనమేమో చూస్తాం, ధర్మం చూస్తాం. మనకి అంటే నేను ఎందుకు అట్లా కనిపించుకోవాలి అని అనుకుంటాను. ఎందుకు నా చెయ్య వాస్తవంగా అయితే కనుక ఇట్లా స్ట్రక్ అయిపోయింది చాలా రోజుల పాటు. అప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఇక అది అంతే, ఎందుకంటే ఈ కింద ఎముక పైకి వెళ్ళిపోయింది, పై ఎముక కిందకు వచ్చింది అనమాట. ఇక అట్లాగా ఉన్న దాంట్లో నువ్వు నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తా రావడమే తప్పించి ఇంకేం చేయలేమని చెప్పేసి అనమాట. తెనాల్లోనే చేయించింది అప్పుడు ట్రీట్మెంట్. తర్వాత నిదానంగా ఎక్సర్సైజ్, బావిలో నీళ్లు రోజుకి ఒక 2 తొట్లు అంటే దగ్గరగా 200 బకెట్లు నీళ్లు తోడితే అట్లాగా దారికి వచ్చింది ఇది చెయ్య. నేను ఇది పరిష్కరించుకోవాలనుకున్నాను కానీ దాంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనిపించుకోవాలనుకోలేదు ప్రాక్టికల్గా చెప్పాలంటే. అంటే మనం అట్లాగా ఆ పేరుతో ఏదో ప్రయోజనం పొందాలి అనుకోవడం అనేది తప్పు ప్రాక్టికల్గా చెప్పాలంటే. నిజంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏంటి, కదలలేరు, నడవలేరు, లేదా ఆ అంగవైకల్యం వలన ఏ ఉద్యోగము చేయలేకపోతున్నాం, లేదంటే నిజ జీవితంలో ఇబ్బంది పడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలు ఇరిగిన వ్యక్తి గవక్కన తిరగలేడు కాబట్టి అతనికి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. లేదు ఒక ఏదైతే చెయ్యిరిగినటువంటి మనిషి ఇక ఏ పని చేసుకోలేకపోతున్నాడు, దానివల్ల వేరే ఉద్యోగం రావట్లేదు కాబట్టి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది, కన్ను దెబ్బతింటేనో ఇట్లాంటిది. కానీ ఇది మనం ఆలోచించుకోవాల్సి ఉంది. సదరం సర్టిఫికెట్లు అనేటటువంటిది ప్రభుత్వాలు ఇదివరకు అయితే కనుక అది చాలా స్ట్రిక్ట్గా అమలు చేసేవాళ్ళు హాస్పిటల్లో. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అవన్నీ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు, లేకపోతే 20% ఉన్న వాళ్ళకి కూడా 50% అని రాసి ఇచ్చారు. ఇందులో లెక్క ఉంటుంది, ఇంత పర్సంటేజ్కి పైన ఉంటే అంగవైకల్యం అప్పుడు ఇవ్వాలి అన్నట్టు. అలా లేకుండా రాసి ఇచ్చారని చెప్తున్నారు. అదైతే ఇప్పుడు దాంట్లో ఎంక్వైరీ చేస్తున్నారు కానీ వాళ్ళందరినీ మళ్ళీ సదరన్ సర్టిఫికెట్లు తీసుకోమన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది ఒక ప్రభుత్వంగా అంటే చట్ట ప్రకారం అయితే ఒక్కసారి ఒక డాక్టర్ తప్పుడు డాక్యుమెంట్ ఇస్తే అతను MBBS డిగ్రీ రద్దు చేయడానికి అర్హత ఉంది.
ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఏం ద్వేషం ఉంటుంది ప్రభావతి అనే సూపరింటెండెంట్కి ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆ రోజున తన దగ్గరకు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మిగతా డాక్టర్లు అందరూ చేసిన దీని ఆధారంగా ఇచ్చింది ఆవిడ నివేదిక. ఆవిడని ఎందుకని చెప్పి ఆవిడ వాళ్ళ దాకా కూడా మొండి పట్టుకుని తను ముందస్తు బెయిల్కి వెళ్తోంది తప్పించి తనేమి ఆ కేసులో వెనకడుగు ఎందుకు వేయట్లేదు అంటే ఆవిడ తప్పుడు నివేదిక ఇచ్చానని కనుక రాసిస్తే ఆవిడ ఉద్యోగం పోతుంది. రేపప్పుడు ఆ కోర్టుకు వెళ్తారు, అట్లాంటి వాళ్ళు సర్టిఫికెట్ ఎట్లా వ్యాలిడ్ ఒత్తిళ్ళకి తాలొగ్గేసి ఇచ్చేస్తారని. కాబట్టి ఒకవేళ నిజంగా ఒత్తిడికి తాలొగ్గినా ఒప్పుకోరిక. ఇంకోటి ఒక డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదని చెప్పి ఇంకో డాక్టర్ చెప్పడానికి లేదు. ఇప్పుడు నేను ఇచ్చాను సర్టిఫికెట్, మీరు అది తప్పని చెప్తే ఎట్లాగా? అలా చేస్తే డాక్టర్ మీద చర్య తీసుకుంటామని రాసివ్వండి, చర్య తీసుకోవాలి లెక్క ప్రకారం. ఒక డాక్టర్ సదరం సర్టిఫికెట్ ఇచ్చాక అది చెల్లదని ఇంకొక డాక్టర్ ఇస్తే లేదా అంతకంటే తక్కువ అంగవైకల్యం ఉందని కనుక రాసిస్తే రేపు పొద్దున ఈ మొదటి సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ మీద చర్య తీసుకోవచ్చు, లేదా రేపు ఈ డాక్టర్ మీదనే చర్య తీసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఇష్యూ ప్రాక్టికల్గా చెప్పాలంటే. అంటే ఒకటి సార్, సదరన్ సర్టిఫికెట్ అనేది వైకల్యానికి గుర్తింపుగా ఇచ్చేది. ఇప్పుడు ఒక కాలో చెయ్యో ఎవరికో లేదన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని సర్టిఫికెట్ తీసుకుని ఇంకొకసారి నిజ నిర్ధారణ ఎందుకు? ఇప్పుడు నిన్న ఆయన చెప్పినట్టు డోలా బాలవీరాంజనేయ స్వామి మళ్ళీ రీసర్వే చేస్తున్నాం, ఇందులో అనర్హులు నేరు పారేస్తామన్నారు. ఓకే, రీసర్వేలో అది వేరు, ఒక రకంగా దానికి పింఛన్ తీసుకోవడానికి అర్హత ఉందా లేదా అని చెప్పి అది చెయ్యొచ్చు, దానివల్ల ఏమో అందులో రాజకీయం ఉండొచ్చు, కొంతమంది చేసేచ్చు. కానీ ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ విషయంలో నిన్నటి వరకు వైకల్యం ఉన్నవాడికి ఇప్పుడు లేకుండా పోదు కదా, మళ్ళీ ఇంకో కొత్త సర్టిఫికేట్ తీసుకోవడం ఎందుకు? అదే నేను అంటుంది. అది అంగవైకల్యం లేకపోయినా వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకున్నారని వీళ్ళు ఇప్పటిదాకా జనానికి చెప్తున్నారు, అలా ఇచ్చారు అని. అది నిజమా కాదా? అది నిజమైతే ఆ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ని తీసేయాలి. ఒకవేళ ఇప్పుడు అది వైకల్యం అంత లేదు అని సర్టిఫికెట్ ఇస్తే రేపు పొద్దున ఈ వికలాంగుడు ఎవరైతే ఇంతకాలం పొందాడో ఇతను రేపు పొద్దున ఈ డాక్టర్ మీద కేసేయచ్చు. ఇది నడుస్తాయి భవిష్యత్తులో, చాలా పెద్ద లిటిగేషన్స్ నడుస్తాయి. అందులో నోటి దగ్గరకు వచ్చిన ముద్ద. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏంటంటే ఇంతకుముందు 3,000 ఇచ్చాడు జగన్, 2,000 రూపాయలు. అప్పుడు 3,000 పెన్షన్ కూడా చంద్రబాబు గారు పెట్టింది, వికలాంగుల పెన్షన్. అప్పట్లో 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు మామూలు వాళ్ళకి, 3,000 వికలాంగులకి ఇచ్చేవాళ్ళు. ఆ 1,000ని ఏకదం 2,000 చేసింది కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు, ఒక 6 నెలల ముందో 4 నెలల ముందో చేశారు. అదే వికలాంగులు వచ్చేటప్పటికి ఫస్ట్ ఏడాది 3,000 చేసేసారు, అంతకు మించి పెంచాల వాళ్ళకి. ఆ 3,000 అట్లాగే ఉంది చివరి దాకా. జగన్ వచ్చాక 2,000 నుంచి 3,000 చేశాడు కదా, ఏడాదికి 250 పెంచుకుంటూ వికలాంగుల పెన్షన్ 3,000 ఇస్తూ వచ్చాడు. లాస్ట్ ఇయర్ ఇది 3,000 అయినప్పుడు కూడా వికలాంగుల పెన్షన్ పెంచాలి అతను. చంద్రబాబు మాత్రం దాన్ని ఏకంగా 6,000 చేశారు. అది ఖచ్చితంగా బాబు గారు చేసిన మానవతా హృదయంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు ఆ పింఛన్ విషయంలో వికలాంగుల పింఛన్ అంత అయ్యేటప్పటికి ప్రభుత్వం మీద భారం అవుతుంది. కాకపోతే ఒక ఆస్పెక్ట్లో తీసేయడాన్ని ఒప్పుకోవచ్చు. ఏంటంటే వికలాంగుడు అయి ఉండి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయనుకోండి, ఆదాయ పన్ను కట్టగలిగే స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళకి తీసేయడంలో తప్పులేదు, నేను ఒప్పుకుంటాను. అలా కాకుండా అంగవైకల్యం సంబంధించి ఒక లెక్క ఏంటంటే అసలు కాలు చెయ్యలేని వాళ్ళకి దీంట్లో పర్సంటేజ్ ఏదో ఉంటుంది, ఆ పార్ట్ ఇంత పని చేయకపోతే 40%, 50% ఈ లెక్క ఉంటుంది. దాంట్లో వీళ్ళు కనుక ఆర్డర్లలో ఎక్కువ వేయించుకుంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకి తప్పు లేదు. వీళ్ళే ఉత్తర్వుల్లో తక్కువ పర్సంటేజ్ రాసి, అంటే 70% అయితేనే మేము పెన్షన్ ఇస్తాం, 60% అయితేనే పెన్షన్ ఇస్తామంటే వీళ్ళకి తప్పు. ఇప్పటిదాకా ఉన్న విధానాన్ని తీసేయడం అనేటువంటి ఇది ఇప్పుడే మనం బ్లేమ్ గేమ్ నడపద్దు. అది వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి సాక్షి వాళ్ళు సదరం సర్టిఫికెట్ల విషయంలో. మామూలు పెన్షన్ల విషయంలో మాత్రం గ్రౌండ్ లెవెల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటంటే అనర్హులకి ఇచ్చారు కూడా మొదలైనవి అంటే సార్, అదైతే వాస్తవం. ఆ సర్వేల తర్వాత మనం చూడాలి. అంటే ఒక్కటి ఆస్పెక్ట్ ఖాయమండి, మీడియా మన చేతుల్లో ఉంది. ఇదివరకటి రోజుల్లో పెన్షన్ తీస్తేనేమో జగన్ ఇంత పెన్షన్ తగ్గించేశాడు, అన్ని పెన్షన్లు తగ్గించేశాడు అని చెప్పి ఆంధ్రజ్యోతి నాడు వార్తలు రాసింది. దాంతోపాటు ఇదే చంద్రబాబు అదే పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా అర్హులు ఇవాళ అనర్హులు అయిపోతారా అని క్వశ్చన్ చేశారు. 1,50,000 తీస్తేనే, ఇప్పుడు ఆల్రెడీ 1,50,000 తీసేశారు, ఇంకెంతమంది తీస్తారో తేలాల్సి ఉంది. లేదా వీళ్ళకి తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 67 లక్షలు ఇస్తున్నట్టున్నారు కదా, ఓ 10-20 లక్షల మందికి వీళ్ళకి తీసేసి తెలుగుదేశం కార్యకర్తలకు ఏమైనా ఇచ్చుకుంటారా వాళ్ళ నాయకులకి? యాక్చువల్గా ఇంటికో పెన్షన్,
ఇప్పుడు ఇంట్లో 2 పెన్షన్లు ఏమన్నా రాసిస్తారా వాళ్ళకి? ఉమ్. ఇది జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద అన్రెస్ట్ వస్తుంది. అంటే ఇందులో ఎందుకంటే ఇది రాజకీయం దాచేది చూడాలా, కాదు. భారం తగ్గించుకుంటుందా ప్రభుత్వం? అదే చూడాలి. రేపు మొత్తం టోటల్గా వచ్చిన పెన్షన్లని బట్టి ఉంటుంది. ఈ స్థాయిలోనే ఉన్నాయి అనుకోండి, ఉమ్. కార్యకర్తల్ని ఇప్పుడు వస్తున్న వాళ్ళని తీసేసి, అంటే వాస్తవంగా జగన్ అయితే ఈ విషయంలో ఎవడు బ్లేమ్ చేయడానికి లేదు. రాజకీయాలకు అతీతంగా అందరికి ఇచ్చాడు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చాడు, జనసేన వాళ్ళు కూడా పొందారు పెన్షన్. ఇప్పుడు వీళ్ళు రాజకీయ కోణంలో ఆలోచించడం బిగిన్ చేశారనుకోండి, జనంలో అన్రెస్ట్ వస్తుంది రేపు పొద్దున. అప్పట్లో జగన్ వచ్చిన వెంటనే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది పింఛన్లు పోయినాయి అని చెప్పి వీళ్ళ హడావిడి చేశారు. తర్వాత చూస్తే అందరికి ఇచ్చారు. ఇప్పుడు అలాగ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ సర్వే పేరుతో తీసేస్తారా వీళ్ళు? మళ్ళీ అప్పుడు కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇస్తారా? అదే కనుక జరిగితే ఇంకా అప్పుడు ఇంకా అర్హత ఎందుకు? ఎవరు ఏ పార్టీ తరపున ఉంటే వాళ్ళకే వస్తాయని ఫిక్స్ అయిపోద్ది కదా జనాలు. నాకు తెలిసి స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడో ఒకటి ఆ లీడర్ల అత్యుత్సాహంతో ఆపిస్తే ఆపిచ్చి ఉండాలి. కానీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పింఛన్లు వచ్చినాయి ఈ 5 ఏళ్లలో. మ్యాక్సిమం ఏమన్నా 0.0001%, అది కూడా స్థానిక నాయకులు వాలంటీర్లని తమ గుప్పెట్లో పెట్టుకుని చేయించుండొచ్చు. అసలు ఉండదని చెప్పను. ప్రజాస్వామ్యంలో అంత అసాధ్యం అనేది ఉండదు. కానీ చంద్రబాబు టైంతో పోల్చుకుంటే మ్యాక్సిమం పార్టీలకు అతీతంగా వచ్చినాయి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా పెన్షన్ ఇస్తే తప్పులేదు. దాంట్లో రాజకీయం కనుక టచ్ చేస్తే అది రాబోయేటటువంటి రోజులలో ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు దాన్ని. అవును అవును. సూపర్ 6 పోస్ట్ పోన్ చేయడానికి ఈ సర్వేకి ఏమైనా సంబంధం ఉందా సార్? సర్వే పూర్తయిన తర్వాత హామీలు అమలు చేయాలని ఏమన్నా అనుకుంటున్నారా? పోస్ట్ పోన్ చేయడానికి అనేం లేదు. ఇప్పుడు దాంట్లో ముందు ఇప్పుడు పెన్షన్లు ముందు అందరికి ఇచ్చేశారు కదా, ఇచ్చేశారు. ఇంకా అందులో దానికి దీనికి సూపర్ 6కి దీనికి సంబంధం లేదు. బేసిక్గా ఏంటంటే వీళ్ళకి జగన్ ఏమో పార్టీలకు అతీతంగా అందరికి ఇచ్చేయమన్నాడు. ఇస్తే అప్పుడు కనీసం 100లో వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఒక 100 మంది తీసుకున్నారనుకో, కనీసం 10 మంది అన్న మనకు ఓటేయ్యరా అనుకున్నాడు అతను. అలాగే అన్ని పార్టీల నుంచి వస్తే మనం ఎదిగిపోతాం కదా అనుకున్నాడు. 67 లక్షల పెన్షన్లు ఇస్తే 67 × 2 ఓట్లు మనకు వస్తాయి అనుకున్నాడు. కానీ దెబ్బతిన్నాడు అతను. వీళ్ళు అట్ట అనుకోవట్లా, వీళ్ళకి రాజకీయ అనుభవం బాగా ఎక్కువ ఉంది కదా, కాబట్టి మన వాళ్ళకే ఇచ్చుకోవాలి, ఎదురు వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలా, వాళ్ళకి ఇచ్చినా మనకేం ఓటేయరు కదా అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నారనుకోండి, మొదట బాగానే ఉంటుంది, తర్వాత రోజుల్లో చర్చ పెరుగుతుంది, రచ్చ నడుస్తుంది. కానీ ఒకటి సార్, ఈ సర్వే పేరుతో ఒక అంశం అయితే జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు ఆధార్ కార్డు అడగడంతో పాటు పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసుకోమని చెప్తున్నారంట సచివాలయంలో. ఇప్పుడు చాలా మందికి, అంటే అది లింక్ చేయడం తప్పని కాదు నా ఉద్దేశం, ఈ పింఛన్లు తీసుకునే వృద్ధులకు కానీ కొంతమంది చాలా మందికి పాన్ కార్డు అనేది ఎంతవరకు లేదు, దాని అవసరం కూడా రాలేదు. ఇప్పుడు దానికోసం మళ్ళీ పాన్ కార్డు అప్లై చేసుకుంటున్నారు. అంటే ఆ నిబంధనలు ఏమన్నా ఉందా, లేదంటే పాన్ కార్డు దీనికి లింక్ పెట్టుకొని అని చెప్పడం ఈ సర్వేలో, అది ఏమన్నా రేపు పొద్దున్న వాళ్ళ మీద అనర్హత వేటు వేయడానికి ఏమన్నా పనికి వస్తుందా? ఎందుకు అవసరం? అది పెడితే పచ్చి మోసమే. ఎందుకంటే అయితే వీళ్ళు పాన్ కార్డు ఉద్దేశం ఒకటై ఉంటుంది. పాన్ కార్డు ఎప్పుడైతే చేతిలో ఉంటుందో మీకున్న స్థిర చరాస్తులు, నిరంతర ఆదాయం కూడా అందులో కౌంట్ అవుతుంది. అంటే పాన్ కార్డు అంటే బ్యాంకుతో లింకప్ ఆటోమేటిక్, అవును, బ్యాంకింగ్ యాక్టివిటీ అంతా అందులో ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం మేబీ నేను అనుకోవడం ఏంటంటే, రాష్ట్రంలో కనీసం ఇప్పుడు 67 లక్షల్లో కనీసం 20 లక్షల మందికి ఆస్తులు ఉంటాయి. ఇల్లు, ఫ్లాటు, పొలము ఉంటుంది. అది ఇక్కడ కౌంట్ చేయించడం వీళ్ళ ఉద్దేశం. అనర్హతకి ఇదిగో రేపు పొద్దున గొడవ అయింది అనుకోండి, ఇదిగో వీళ్ళకి ఇంత ఆస్తుంది, ఇదిగో 1 కోటి రూపాయలు ఆస్తుంది, లేకపోతే 50 లక్షల ఆస్తుంది అన్నటువంటి, అలాగే అనర్హత వేటు వేయడం. రెండవది ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఈ పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళల్లో విదేశాల్లోనో ఇతర ప్రధాన నగరాల్లోనో వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. బేసిక్ వాళ్ళు నెలకి ఇంతో అంతో పంపిస్తారు, 15,000, 20,000, 30,000 పంపిస్తారు వాళ్ళ స్తోమతను బట్టి. ఒకవేళ 2-3 పిల్లలు ఉంటే తలా 10,000 వేస్తే 30,000 అయిపోతుంది. అది అక్కడ కౌంట్ కనబడితే రేపు వాళ్ళని అనర్హులుగా వేసి, ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా పొందుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే, నేను కొంతమందితో మాట్లాడినప్పుడు, అంటే ఆ పిల్లలు చెప్తారు, మా అమ్మ నాన్న కూడా పెన్షన్ తీసుకుంటున్నారండి, మేము వద్దంటాం. వాళ్ళు ఏమంటారంటే, కరెక్టేరా మీరు వేస్తున్నారు, కానీ ఇది మా హక్కు అంటారు. ఇది ప్రభుత్వంకి మేము ఎన్నాళ్ళ నుంచి పన్నులు కట్టాం కదా, వృద్ధులకి
బాధ్యత ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు, ఇది మా హక్కు అని వాళ్ళు ఫీల్ అవుతారు. కొంతమంది పిల్లల్ని అడగడానికి కూడా ఇష్టపడరు సార్. అలా ఇష్టపడరు వాళ్ళు. మీరు ఇచ్చినప్పుడు ఇస్తారు, ఇవ్వకపోయినా ఇది నా హక్కు కింద ఉంటుంది కదా అని ఫీల్ అవుతున్నారని మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ నాన్న అని చెప్తుంటారు. కాబట్టి వాళ్ళు అది హక్కు కింద ఫీల్ అవుతున్నారు. ఆ హక్కుకి భంగం కలిగించారనుకోండి, చాలా పెద్ద దెబ్బ అవుతుంది అది భవిష్యత్తులో. అదే కదా, చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి సర్వేలు అయితే నడుస్తున్నాయి ఒక పక్క. చాలామంది ఈ టెన్షన్ అయితే మొదలవుతుంది. ఎందుకంటే ఇంకా ఈ నెలాఖరు వచ్చేస్తుంది, రేపొద్దున 1వ తారీఖున పింఛన్ వస్తుందా లేదో అనేది. కాకపోతే సర్వేలు అయితే చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. ఇందులో రాజకీయం ఉందో లేదంటే నిజంగా అనర్హుల్ని ఏరి పారేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందో చూద్దాం జనవరిలో ఏం జరుగుతుంది.